సో ఇప్పుడు మీరు చూసుకోండి, జస్ట్ ఇమాజిన్, మీకు అర్థం కావడానికి, ప్రేక్షకులకు అర్థం కావడానికి నేను చెప్తాను. సో ఎండిపోతున్న కొమ్మని మీరు విరిస్తే ఈజీగా విరిగిపోతుంది. అవును. సో ఆ పచ్చి కొమ్మ నుంచి ఎండు కొమ్మలో ఆ మధ్యలో ఉన్న ప్రాసెస్ని ఏదైతే ఉందో కొంతవరకు భరించే శక్తి ఉంది. సో ఫస్ట్ స్టేజ్లో మనం పచ్చి కొమ్మనే, సెకండ్ గేమ్లో పార్షల్గా పచ్చి కొమ్మనే, థర్డ్ స్టేజ్లో నుంచి మెల్లిగా ఎండు కొమ్మలాగా మారడం స్టార్ట్ అవుతుంది. అంటే ఇప్పుడు థర్డ్ స్టేజ్లో ఉన్న వాళ్ళకి ఎక్సర్సైజ్ చేసిన వాళ్ళకి రిలీఫ్ వచ్చేస్తుంది. ఓకే. అర్థమైంది కదమ్మా. థర్డ్ స్టేజ్ నుంచి ఫోర్త్ స్టేజ్కి వచ్చేసరికి ఇంకా ఫ్లెక్సిబిలిటీ తగ్గిపోయింది, ఇంకా డీహైడ్రేషన్ అయిపోయింది, ఇంకా ఎక్కువగా రిజిడ్గా మారిపోయింది. సో ఇప్పుడు ఎక్సర్సైజ్ చేయడం వల్ల ఇంకెక్కువ టేర్ డ్యామేజ్ అయిపోయి ఇంకా ఎక్కువగా పెయిన్స్ వచ్చేస్తాయి. సో ఎక్సర్సైజెస్ థర్డ్ స్టేజ్ వరకు అయితే మేనేజ్ చేసింది కదా, అంటే థర్డ్ స్టేజ్ వరకు కైరోప్రాక్టిక్లో అలాంటివి ఏవి చేసినా కొంతవరకు రిలీఫ్ వస్తుంది. బట్ ఫోర్త్ స్టేజ్లో చేస్తే చిరిగిపోతుంది, డ్యామేజ్ అయిపోతుంది. అండ్ ఫిఫ్త్ స్టేజ్లో మీరు కూర్చున్నా నిల్చున్నా కూడా డ్యామేజ్ అయిపోయి తట్టుకోలేని పరిస్థితి ఉంటాం. సో అలాంటప్పుడు ఇంక ఇలాంటి ట్రీట్మెంట్స్ ఎలా వర్తిస్తాయి, అర్థమైంది కదమ్మా. సో థర్డ్ స్టేజ్ లోపు ఉన్నప్పుడు మీరు ఎక్సర్సైజ్ చేసుకున్న అంతే రిజల్ట్, కైరోప్రాక్టిక్ ట్రీట్మెంట్ చేసుకున్న అంతే రిజల్ట్. సో పెద్దగా తేడా